సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం గత 2, 3 నెలల నుంచి చూస్తుంటే అసలు స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ అంతా ఒక రకమైన బ్లడ్ బాత్ లాగా ఉంది. అనిశ్చిత పరిస్థితి ఉంది. అసలు ఈ టైంలో ఏం చేయాలి? ఎందుకు ఇలా అనిశ్చితిగా ఉంది? ఎందుకు ఇంత ఇదిగా ఉంది అనేది దానికి కారణాలు ఏంటి? అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. యాక్చువల్‌గా అంతర్జాతీయ పరిణామాలు గానీ, ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు తీర్పులు గానీ, కృత్రిమ మేధ, ఏ రంగంలో వస్తున్న పెను మార్పులు, అలాగే దలాల్ స్ట్రీట్‌పై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో వచ్చి సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు మైనస్ అయింది. అలాగే ఇప్పుడు చూసుకున్నా 82,200 270 దగ్గర క్లోజ్ అయింది. సో, నిఫ్టీ కూడా 25,500 దగ్గర ఉంది. సో, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు ఈ మార్కెట్‌లు ఎందుకని అంత కుదేలవుతున్నాయి అని చూసుకుంటే, మెయిన్ ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠినమైన ఈ దిగుమతి సుంకాలపై అక్కడ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇవి ప్రపంచ మార్కెట్‌లనైతే కుదిపేస్తుంది. అంతర్జాతీయ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద అధ్యక్షుడు నేరుగా టారిఫ్‌లు విధించడానికి కోర్టయితే తప్పుపట్టింది. ఇది తాత్కాలికంగా ఊరటనిచ్చినా గానీ, ట్రంప్ మళ్ళీ వెంటనే ఇంకో చట్టం కింద సెక్షన్ 122 కింద 15% అయితే టారిఫ్స్ పెంచాడు. ఇది మళ్ళీ భారత్‌పై ప్రభావం చూపిస్తుంది. ఇది ఐటీ గానీ, ఫార్మా వంటి ఎగుమతి ఆధారిత రంగాలు ఈ అనిశ్చితికి కారణంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి బాగా. ఈ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేంత వరకు కూడా ఈ వెయిట్ అండ్ వాచ్ ధోరణి కొనసాగవచ్చని నిపుణులు చెప్తున్నారు. తర్వాత యాంథ్రోపిక్ ప్రకంపనలు వస్తున్నాయి. టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ సర్వీస్ కొనసాగుతున్నాయి. యాంథ్రోపిక్ సంస్థ విడుదల చేసిన క్లౌడ్ కోవర్క్, కోబాల్ వంటి ఏజెంటిక్ ఏఐ సర్వీసులు ఐటీ కంపెనీల పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్ వంటి పనులను ఈ ఏఐ సర్వీసులు ఆటోమేటిక్‌గా చేసేస్తుంటే మానవ ఆధారిత వ్యాపారం చేసే భారతీయ ఐటీ కంపెనీల మార్జిన్లు తగ్గుతాయని మార్కెట్ భయపడుతుంది. దీంతో ఐటీ కంపెనీస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు కోరి బాగా తగ్గిపోయినాయి. సో, ఇలాంటి అంతర్జాతీయ అనిశ్చితులు కూడా మళ్ళీ దీనికి తోడైనాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు ధరల హెచ్చుతగ్గులు, ఎఫ్ఐఐస్ నిరంతర అమ్మకాలు మార్కెట్‌ని బేరిష్ జోన్‌లోకి నెట్టాయి. ఈరోజు కూడా నిఫ్టీ చూసుకున్న ఇవాళ కూడా పెద్ద ట్రెండ్ పాజిటివ్‌గా ఏమి లేదు. సో, ఇప్పుడేంటంటే ఏం చేయాలి? పెట్టుబడిదారులందరూ ఏం చేయాలంటే నగదు కొంత ఉంచుకోవాలని చెప్తున్నారు. మార్కెట్ కనిష్ట స్థాయిలు తాకినప్పుడు కొనుగోలు చేయడానికి నగదుని సిద్ధంగా పెట్టుకోండి. అలాగే ఐటీ రంగంపై జాగ్రత్తగా ఉండండి. ఐటీ కంపెనీలు ఏఐని ఎంత త్వరగా తమ వ్యాపారంలో స్వీకరిస్తున్నాయో గుర్తించండి. కేవలం తక్కువ ధరకు దొరుకుతున్నాయని ఐటీ స్టాక్స్‌ని భారీగా కొనొద్దు. సో, తర్వాత సిప్ ఈ దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకులు పట్టించుకోకుండా సిస్టమాటిక్‌గా పెట్టుబడులు కొనసాగించడం మేలనేది చెప్తున్నాం. సో, ఈ న్యూస్‌లో ఈ డేటా అంతా మీరు కొంచెం అర్థం చేసుకొని, ఈ వీడియో 1, 2 సార్లు మీరు చూసుకొని, అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుంది, కాబట్టి మనం ఏం చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చి, సో, ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ అనేవి ఎగ్జిట్ అవుతూ ఉండాలి. మళ్ళీ డౌన్‌లో మనీ పెట్టుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే, కింద లెవెల్‌లో కూడా మనం కొనేటట్టు ఉండాలి. అప్పుడే మనకి ఒక మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. అలాగే ఒక పక్క ఇవి చూసుకుంటే, రెండో పక్క ఈ బులియన్ గానీ, గోల్డ్ గానీ, సిల్వరు, అలాగే ఈ క్రూడు, కాపరు ఈ మెటల్స్ కూడా ఒక రకంగా ఏంటంటే చాలా హై లెవెల్‌కెళ్ళిపోయి మళ్ళీ సడెన్‌గా ఫాల్ అయినాయి. సో, వాటిని ఏం చేయాలి అనేది కూడా ఇన్వెస్టర్లకి ఇప్పుడు ఈ 3, 4 నెలల నుంచి గత 4 నెలల నుంచి చూసుకుంటే ఈ సిల్వర్ వచ్చి 4,00,000 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు 2,30,000 వచ్చి ఇప్పుడు 2,80,000 దాకా వచ్చింది. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఇది 4,00,000 వస్తుందా? లేకపోతే ఇంకా తగ్గుతుందా అనేది ఇది కూడా ఒక పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయింది మనకి. సో, ఇప్పటిదాకా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ నెల
కొంత ట్రెండ్ పాజిటివ్‌గా చూపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఉద్రిక్తతలు సేమ్ ట్రంప్ గారి టారిఫ్‌లు వీటన్నిటి వల్ల మళ్ళీ గోల్డ్, సిల్వర్‌కి రెక్కలొచ్చి పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో, గోల్డొచ్చి మళ్ళీ కనపడుతుందేంటంటే 1,65,000, 1,70,000 1,65,000 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. అలాగే సిల్వర్ చూసుకుంటే 3,00,000 మళ్ళీ 3,10,000 అలా కూడా ఎళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో, కింద ఏదన్నా డిప్ వచ్చినప్పుడు 2,60,000, 2,50,000 వచ్చినప్పుడు బై చేసుకోవడానికి బెటర్ ఆప్షన్ కింద చూస్తున్నాం. సో, ఏదైనా ఈ రెండిటి మధ్య రేంజ్‌లో ఉంటుంది గోల్డ్, సిల్వర్ గానీ, ఈవెన్ స్టాక్ మార్కెట్స్ కూడా ఒక రేంజ్ 25,200, 400 నుంచి 25,800 మధ్యలో స్ట్రిక్ట్ రేంజ్‌లో ఉన్నాయి. సో, ఇంటర్నేషనల్‌గా గోల్డ్, సిల్వర్ కూడా అంతే ఉంది. 400, 800, $4,800 నుంచి $5,200 మధ్యలో ఉంది. సో, క్రూడ్ ఇది సిల్వర్ తీసుకుంటే $70-90 మధ్యలో ఉంది. కాబట్టి ఒక రేంజ్‌లో ఉంది మార్కెట్స్ అన్నీ కూడా. సో, మీరు కొంత ఈ రేంజ్‌లో తీసుకున్న వాళ్ళు రేంజ్ డౌన్ సైడ్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.